అది చాలా బాధాకరమైనటువంటిదండి. ఇదంతా కొద్దిగా ఈ సోషల్ మీడియాలు, ఈ టీవీలు ఇవి చూసి పిల్లలు కాస్త చెడిపోతున్నారు. దాని గురించి కొంచెం ప్రభుత్వం గట్టిగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. అంటే పిల్లలకి ఇలాంటివి ఇవ్వకపోతే బాగుండేదని మీరు అనుకుంటున్నారా? అది చాలా రాంగ్ అండి. పిల్లలు ఇవ్వకూడదు అసలు. సెల్ ఫోన్లు ఎక్కువగా ఎంకరేజ్ చేయడము ఇటువంటివన్నీ మంచిది కాదు. పూర్వం ఇవన్నీ లేవు కదా, అప్పుడంతా బాగానే ఉన్నారు కదా అందరు కూడా. అది పిల్లలకి కొంచెం సభ్యత సంస్కారం నేర్పిస్తే బాగుంటుంది, తల్లిదండ్రులు కూడా. అంటే మీరు ఆల్రెడీ పేరెంట్స్ కాబట్టి మీకు ఆల్రెడీ అంటే పిల్లలు ఉండుంటారు, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు బయటికి పంపాలంటే మీరు కూడా కొంచెం భయపడతారు. దాని గురించి ఏమంటారు? చాలా చాలా భయంగా ఉందండి. అటువంటివి పిల్లలు అంటే బయట పంపించాలంటే దాని గురించి అని కాదు, కానీ చాలా దాని గురించి యాక్షన్ తీసుకోవాలి. కౌన్సిలింగ్ ఇవ్వాలి స్టూడెంట్స్కి కూడా. కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. చిన్న పిల్ల కదా, అంటే 3 సంవత్సరాలు, అసలు ఆమెకి ఏం తెలియదు ఉంటుంది. 7వ తరగతి చదువుతున్న అబ్బాయిలకు కూడా అసలు ఏం తెలియదు. అసలు ఎట్లా తెలిసి ఇలా చేశారంటారు? ఇదంతా చెప్తున్నా కదా, ఇదంతా కూడా స్కూళ్ళల్లో టీచర్స్ చెప్పాలా, పిల్లలకి కాస్త మోటివేషన్స్ క్లాసెస్ కూడా బాగా మెయింటైన్ చేయాలండి. తర్వాత పేరెంట్స్ కూడా పిల్లల్ని చాలా జాగ్రత్త చూడాలి. పిల్లల్ని ఎట్లా పడితే అట్లా వదిలేసి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చేసి ఇక వాళ్ళని ఇక ఏం పర్వాలేదులే మన పని మనం చేసుకుందాంలే అనేటువంటి ఉద్దేశంతో పేరెంట్స్ కూడా కొంతమంది ఈ విధంగా అట్లా చెడ్డదారి పడుతున్నారు పిల్లలు. దీనివల్ల అమ్మాయిలకే బాగా నష్టం అవుతుంది కదా. అందరికీ నష్టమేనండి. అమ్మాయిలకు నష్టమే, ఇద్దరు కెరీర్ చెడిపోతుంది. భయపడతారు కదా అమ్మాయిల్ని బయటికి పంపించాలని, అంటే అబ్బాయిలు ఇలా ఉన్నారని చెప్పేసి. ఎడ్యుకేషన్ దగ్గరనే ఇలా ఉందంటే ఇంటర్ ఇంకా బీటెక్ వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. అసలు అంటే ఎడ్యుకేషన్ ప్రాబ్లమా, లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషనా, మన టెక్నాలజీ, అసలు ఏ పాయింట్లో మీరు అనుకుంటున్నారు చేంజ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు? అదే నేను చెప్పేది కదండి. ఇప్పుడు మీడియా, ఇది సోషల్ మీడియాల్లో, తర్వాత ఈ గూగుల్లో వచ్చేటువంటివి ఇవన్నీ పిల్లలకి ఇచ్చేసి వదిలేసేసి అవి చూసుకుంటూ పిల్లలు చెడిపోతున్నారు. అది దాన్ని కాస్త పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి మంచిని నేర్పించాలి. కాస్త ఈ పాత బుక్స్, పాత కథలు ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి కాస్త ఇది మంచిది, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది వాళ్ళకు ఒక ఐడియా వచ్చేటట్టు చేయాలి. ఆడపిల్లలకి చెప్పాలా, మగపిల్లలకి కూడా చెప్పాలా. చిన్న పిల్ల పాప ఆ విధంగా చనిపోవడం అనేటువంటిది లోకానికి అంత మంచిది కాదు, అది శ్రేయస్కరం కాదు, మన భారతీయ సంస్కృతికి శ్రేయస్కరం కాదు. థ్యాంక్ యూ అంకుల్. మీరు ఇంత మంచి, అంటే మీన్ సొసైటీలో ఉన్నా కూడా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి చాలా అంటే ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి పేరెంట్ మీలాగా స్టెప్ తీసుకొని చేంజ్ అయితే మట్టుకి అమ్మాయిలు అబ్బాయిలు అనేది లేకుండా, అంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, మళ్ళీ మనం ఫ్యూచర్లో ఏమవుతుందని అంటే పిల్లల్ని పంపించాలన్న అమ్మాయిలను ఆపేద్దాం, అబ్బాయిలు మాత్రమే చదివిద్దాం అనే పాయింట్లో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఫుల్ పెరిగిందని సంతోషపడాలా, లేదంటే తక్కువ అంటే వాళ్ళకి బయటికి పంపించొద్దు అనే పాయింట్ని ఆపాలా అనేది ఏం అర్థం అవ్వట్లేదు. బట్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అంకుల్.